హలో గాయ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ రివ్యూ ఏందో తెలుసుకుందాం. అప్పుడెప్పుడు వచ్చిన గీతాంజలి సినిమాకి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సీక్వెల్. మరి చూద్దాం గీతాంజలి పార్ట్ 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మరి పార్ట్ 2 క్రియేట్ చేసేలా తెలియదు. సో మెయిన్గా మూవీ ప్లాట్కి వస్తే సేమ్ ట్రైలర్లో చూపెట్టినట్టే మూవీ కూడా అలానే ఉంది. ఏం లేదు, ఒక మూవీ టీమ్ ఉంటుంది. సో వాళ్ళు మూవీ తీయడానికి ఒక 100 బంగ్లాకి వెళ్తుంది. మరి ఆ బంగ్లాలో దయ్యం ఉంటుంది. మరి వాళ్ళు ఆ దయ్యంతో ఎలా ఫేస్ చేశారో, ఇంకా గీతాంజలితో ఏం లింక్ ఉందో తెలుసుకోవాలంతే. ఇక పాజిటివ్ గురించి వచ్చినాం అనుకో, శ్రీనివాస్ అనే క్యారెక్టర్ ఉంటుంది. సో అది మాత్రమే ప్లస్ పాయింట్. సునీల్ అన్న, ఇంకా ఆలీ గారు, వీళ్ళ కామెడీ ట్రాక్ అనేది సూపర్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తోటే నడుస్తూ ఉంటుంది. అది కూడా చాలా హిలేరియస్ ఉంటుంది. ఒక ఫస్ట్ హాఫ్ 15 minutes మాత్రం కామెడీ తోటి పిచ్చెక్కిస్తారు. కాకపోతే ఎక్కడ కూడా నీకు మూవీ ప్లాట్ ఇక్కడ తిరుగుతుంది అక్కడ తిరుగుతుంది అని కూడా అసలు ఏం ఫస్ట్ హాఫ్ నుంచి ఏం చూపెట్టారు. మొత్తం స్టఫ్ మొత్తం సెకండ్ హాఫ్ లోనే పెట్టుకున్నారు. సో సెకండ్ హాఫ్ కన్నా మంచిగా వస్తుందేమో అనుకుంటే సెకండ్ హాఫ్ లో కూడా పెద్ద ఏం ఇంపాక్ట్ అనిపించదు. కొన్ని హారర్ సీన్స్ చూపెడతారు, మళ్ళీ అదే కామెడీ. ఇక మనకు తెలిసింది, మనం చూస్తూ ఉంటే ముందు ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, క్లైమాక్స్ ఏం జరుగుతుంది మొత్తం మనం ముందే గెస్ చేయగలుగుతాం. పెద్ద ఏమైతే ఇంపాక్ట్ ఉండదు. ఒక్క ప్రీ క్లైమాక్స్ మాత్రమే కొంచెం యూనిక్ అనిపించింది, అది మాత్రం బాగున్నది. ఇక మిగతాదంతా డొల్ల. ఇక మొత్తానికి మూవీ గురించి చెప్పాలంటే టైంపాస్గా చూడవచ్చు అంతే. చంద్రముఖి 2 కన్నా చాలానే బాగుంది. మీరు కానీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చేయండి. అలానే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.